ఈ నెల ఆయనకి హిందుత్వం ఇచ్చాడు? స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారికి అతనికి హిందుత్వం ఎలా ఇచ్చాడు? ఆయన జెరూసలేం వెళ్ళాడు. మరి ఈయనేమైనా ఖండించి ఏమైనా పక్కకు తప్పుకున్నాడా? లేదు. రాజగురువుగా 5 సంవత్సరాలు కొనసాగాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నెయ్యి ఆడిపోయింది, నువ్వు తాగావా? జగన్మోహన్ రెడ్డి తాగాడా? సుబ్బారెడ్డి తాగాడా? పైకి హిందూ అని చెప్పుకుంటూ హిందూ దేవాలయం మీద దాడులు చేయటం, రామగిరి ఇవన్నిటి మీద చేయటం, అంటే హిందూ సమాజంలో విచ్ఛిన్నం చేయాలని ఒక ఉద్దేశంతోనే కదా. అంతే. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇదే మాట మీద సోనియా గాంధీ ఈ యొక్క ఇండియాలో హిందుత్వాన్ని నాశనం చేసి క్రిస్టియానిటీని నెలకొల్పుతాను అన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి గొడవైంది అండి. సోనియా గాంధీ ఏమైందంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో 1 సీటు రాల. దేనికి? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని ఏదో ఒక కంపెనీకి, క్రిస్టియానిటీ కంపెనీకి దాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళంతా లేరా? కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ధర్నా జరగలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, అటుకులో విపరీతమైనటువంటి ఆందోళన చేశారు. అప్పుడు ఆగింది. కానీ మీకు తెలిసి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక ధర్నా జరిగింది, లేకపోతే 2 వెళ్ళాలంటే చెప్పండి, నేను కూడా ఉంటాను. ఎందుకంటే నాకు తెలియదు కదా, మీరంటే దేశం అంతా తిరుగుతూ ఉంటారు. వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది నా తప్పిదం కాదు అని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి కల్తీ జరగలేదు. అదే నేను చెప్తుంది. దాన్ని ఎంతసేపుకి పక్కదారి పట్టించడానికి, పక్కకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వీళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెయ్యాలంటే ఏంటి, వాళ్ళకి భయం కలగాలి. ఆ విధంగా శిక్షించాలని మాట్లాడరామండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం భయం